మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. ఈ పంటకు ఎగుమతి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన మన మిరపకు కష్టకాలం వచ్చింది ఇప్పుడు. పలు రకాల చీడపీడలు మిరపను పట్టి పీడిస్తున్నాయి. అసలే సున్నితమైన పంట మిరప. దీనికి తోడు వాతావరణ ఉష్ణోగ్రతలలో వ్యత్యాసాలు ఈ పంటలో చీడపీడలు పెరగడానికి ఎక్కువగా అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, కాయతొలుచు పురుగులతో పాటు అధిక వర్షాలతో కుళ్ళు తెగుళ్లు మిరప దిగుబడి నాణ్యతను తగ్గిస్తున్నాయి. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సాగవుతున్న మిరపను కాయకుళ్ళు తెగుళ్లు, నల్లతామర పురుగులతో పాటు తెల్లదోమ కూడా ఆశించి నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్న మిరపను ఆశించిన ఈ చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ప్రస్తుతం మనకి మిరప వచ్చేసి ఈ అధిక వాతావరణము పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 15, 16 డిగ్రీల సెల్సియస్కి పడిపోవడం వలన మనకి మిరపలో కాయ దశలో కాయకుళ్ళు తెగులు ఎక్కువగా రావడం గమనించడం జరిగింది. ఈ కొల్లేటోట్రైకమ్ అనే శిలీంధ్రం ఆశించడం వల్ల మిరపలో కాయకుళ్ళు తెగులు ఆశించడం జరుగుతుంది. ఈ యాంత్రక్నోస్ కాయకుళ్ళు తెగులు రావడానికి రాత్రిపూట ఎక్కువగా అధికంగా ఉష్ణోగ్రతలు తగ్గి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు కాయల మీద ఈ నీటి బిందువులు అనేవి ఉండిపోవడం వలన మనకి 2-3 రోజుల తర్వాత ఈ నీటి బిందువులు అలాగే ఉండడం ఒకటి, లేదంటే మనకి ముసురుతో కూడిన వాతావరణం ఉన్న లేదంటే వర్షపాతం కురిసిన వాతావరణంలో మనకి మిరపలో ఈ కాయకుళ్ళు తెగులు అనేది గమనించడం జరుగుతుంది. చలి వాతావరణంలో ఎక్కువగా మనకి కాయల మీద నీటి బిందువులు అనేవి అదే విధంగా ఉండడం వలన నల్లటి మచ్చలు మనకి కాయ మీద ఏర్పడతాయి. ఆ నల్లటి మచ్చలు కాస్త మనకి ఒకదానితో ఒకటి కలిసిపోయి వలయాకారంలోకి మారిపోయి కాయంతా వ్యాపిస్తాయి. నల్లటి మచ్చలు కనుక చూస్తే మనం నారింజ రంగు లేదా గోధుమ రంగు శిలీంధ్ర బీజాలు మనం గమనించవచ్చును. తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఆ ఎర్ర పండు కాస్త తెల్లగా మారిపోయి మజ్జిగకాయ లేదా తాలుకాయగా మారుతూ గమనించడం జరుగుతుంది. నివారణకి ముందుగా ఈ వాతావరణం చలి వాతావరణం ఎక్కువగా ఉంది కనుక మనకి ఈ కాయ పైన మనకి ఈ సెల్ వాల్ ఫార్మేషన్కి మరియు ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ ప్రక్రియ బాగా జరగడానికి మరియు కాయ బాగా నాణ్యంగా రావడానికి కాల్షియం ఒక 5 గ్రాముల లీటర్ నీటికి మరియు బోరాన్ 1.5 గ్రాముల లీటర్ నీటికి మరియు పొటాష్ 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తెగులుని తట్టుకున్నటువంటి రోగనిరోధక శక్తిని మొక్కకి అందించినట్టు అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనకి మూడో పద్ధతిలో మన భాగంగా మనకి ఈ శిలీంద్రనాశనలు పిచికారీ చేసుకోవడం. అజాక్సిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ 0.75 గ్రాములు లేదా టెబ్యూకోనజోల్ ప్లస్ ప్రోక్లారాస్ 2 ml లీటర్ నీటికి లేదా డైఫెన్కోనజోల్ ప్లస్ అజాక్సిస్ట్రోబిన్ ఒక ml లీటర్ నీటికి కలిపి మార్చి మనం గనక ఒక వారం వ్యవధిలో ఒక 2 సార్లు కాయలు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ కాయకుళ్ళు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ యాంత్రక్నోజ్ వచ్చినటువంటి మజ్జిగ కాయలని, తాలుకాయలని మరియు నాణ్యమైన మిరప పండుకాయలని కలిపి ఒకటే చోట కుప్ప పోస్తూ ఉంటారు. అలా చేయడం వలన మనకి తెగులు ఆశించినటువంటి కాయల నుంచి శిలీంధ్రము మంచి కాయలకు కూడా ఆశించి ఎక్కువగా నష్టపోవడం వల్ల మార్కెట్లో ధర కూడా రాకపోవడం జరుగుతుంది. సో వీటిని కూడా నివారించుకోవడానికి మనకి మిరపకాయలని కుప్పగా పోయకుండా టార్పలిన్ షీట్ మీద కానీ మనకి ఈ థ్రెషర్ మన డ్రైయింగ్ యార్డ్ మీద కానీ డ్రైయర్ మీద కానీ మనం పత్తలాగా పరుచుకోవాలి. ఈ యాంత్రక్నోజ్ శిలీంధ్రం ఆశించినటువంటి తాలుకాయలని మరియు మంచి కాయలని సపరేట్గా చేసుకొని విడివిడిగా ఆరబెట్టుకున్నట్లయితే మనకి తెగులు ఉధృతి మంచి కాయలకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మిరపలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మనకి నల్ల తామర పురుగు కూడా బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా మిరపని ఆశించడం జరుగుతుంది. ఇది లేత ఆకుల మీద లేత పువ్వుల మీద గుడ్లు పెట్టేసి గుడ్ల నుంచి పొందినటువంటి పిల్ల పురుగులు గోకడం వలన ఆకులు లేత ఇటుక రంగుకు మారి మరియు పెలసగా మారి మనకు ముట్టుకుంటేనే ఆకులు ఇరిగిపోవడం జరుగుతుంది. పూత మీద ఆశించినప్పుడు మనకి పూతలో లోపల చూస్తే పూరెమ్మల లోపల మనకి ఒక్కొక్క పూత మీద 10 నుంచి 20 నల్ల తామర పురుగులు మనకి ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ నల్ల తామర పురుగులు రసాన్ని పీల్చడం వల్ల పూత మొత్తం మాడిపోయి పూత పిందెగా మారకుండానే మనకి పూత మొత్తం డ్రాప్ కావడం గమనించడం జరుగుతుంది. సో మనకి నల్ల తామర పురుగు నివారణకి ఎకరాకి 10 చొప్పున నీలం రంగు అట్టలు, బంకట్టలు కనుక జిగురొట్టలు కనుక అక్కడక్కడ పొలంలో పంట మీద ఒక అడుగు ఎత్తులో పెట్టుకున్నట్లయితే ఈ రంగుకు ఆకర్షితమై నల్ల తామర పురుగులు మనకి అత్తుకొని చనిపోవడం జరుగుతుంది. లేదనుకుంటే మనకి వేప నూనె 10,000 ppm అయితే 1 ml లీటర్ నీటికి లేదా మనకి 1500 ppm అయితే మనకి 5 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ నల్ల తామర పురుగు గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. జీవ శిలీంద్రనాశనం అనేటువంటి
బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా వట్టిసీలియం లకాని ఒక 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా మెటారైజియం అనేసోప్లియే 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి కాయలు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే నల్ల తామర పురుగు కూడా నివారించుకోవచ్చు. మరి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు రసాయన మందులైనటువంటి పిప్రోనిల్ 2 ml లీటర్ నీటికి, లేదా స్పైనోటోరం 0.8 ml లీటర్ నీటికి, లేదా బ్రోఫ్లానిలైడ్ 0.15 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, లేదా ఫ్లూక్సామెటామైడ్ 0.8 ml లీటర్ నీటికి మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నల్ల తామర పురుగు ఉధృతిని నివారించుకోవచ్చు. మనకి మిరపలో ప్రధానంగా ఆశించినటువంటి ఇంకోటి ఏంటంటే తెల్లదోమ తల్లి పురుగు లేత ఆకుల మీదనే ఎక్కువగా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి పొదిగినటువంటి ఈ తెల్ల పురుగులు కాస్త లేత ఆకులని, ముదురాకులని ఆశించి గోకి రసం పీల్చడం వల్ల ఆకులన్నీ పైకి ముడుచుకోబోయి, పడవాగరం మాదిరి పైకి ముడుచుకోబోయి మొక్క ఎదుగుదల అనేది పూర్తిగా ఆగిపోయి ఆకుల మీద బొబ్బరలు ఏర్పడడం జరుగుతుంది. ఈ బొబ్బర తెగులు జెమినీ వైరస్ రావడానికి కారణం ప్రధానమైనటువంటి వాహకము తెల్లదోమ కాబట్టి ఈ తెల్లదోమను మనము నివారించుకోవాలి. సో తెల్లదోమ నివారించుకోవాలంటే మనకి మిరప తోటలో మనకి పొలం గట్ల మీద కానీ, పొలం అక్కడ మధ్యలో కానీ వయ్యారి బామ లేదా ఇతర కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. తొలి దశలో వేప గింజల కషాయం లేదా వేప నూనె పిచికారీ చేసుకున్నట్లయితే మనకి పురుగు గుడ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఎకరాకి 10 పసుపు రంగు జిగురొట్టలు ఎకరాకి అక్కడక్కడ పొలంలో ఒక అడుగు ఎత్తులో పెట్టుకున్నట్లయితే ఈ పసుపు రంగు కలర్కి ఆకర్షితమై ఈ తెల్లదోమ రెక్కల పురుగులన్నీ అతుక్కొని చనిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు పురుగు ఉధృతి కూడా తక్కువగా రావడం జరుగుతుంది. జీవ శిలీంద్రనాశనమైనటువంటి బవేరియా బ్యాసియానా 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా ఐసేరియా ఫ్యూమరేజియా 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి, లేదా మెటారైజం 5 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఒక వారం వ్యవధిలో ఒక 2-3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తెల్లదోమను కూడా ఉధృతిని కూడా కొంతవరకు నివారించుకోవచ్చు. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడైతే అస్టామిప్రిడ్ 0.5 గ్రాములు లీటర్ నీటికి, లేదా డైఫెన్తురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి, లేదా పైరిఫ్రాక్సిఫిన్ 1.5 ml లీటర్ నీటికి, లేదా మనకి డైఫెన్తురాన్ ప్లస్ అస్టామిప్రిడ్ 1.25 గ్రాములు లీటర్ నీటికి మనం గనక మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తెల్లదోమని సమర్థవంతంగా నివారించుకోవచ్చు.